MDR ఋషి ఇంట్రడ్యూస్ చేయాలని కోరుతున్నాం. నెక్స్ట్ వర్క్షాప్ సమ్మా ఆజీవ పృథ్వీ అష్టాంగ మార్గాలు అంటే అష్ట అంగ మార్గం అన్నమాట. 4 ఆర్సత్యాలు కనిపెట్టిన తర్వాత మొత్తం అంతటా దుఃఖం ఉన్నది. ఆ దుఃఖము ఎందువల్ల వస్తుంది అంటే కృష్ణ అంటే మితిమీరిన కోరిక వల్ల వస్తుంది. మితిమీరిన కోరిక వల్ల వస్తుంది. కోరికలు వస్తుంది. దానికి మళ్ళీ ఆయన అష్టాంగ మార్గాన్ని కనిపెట్టారు. ఆ అష్టాంగ మార్గంలో ఎలా దుఃఖం నుంచి ఎలా బయటపడాలని ఆ సమాజానికి సమాలయం ఇలాగనమాట. సమ్మ ఆజీవ అనేది 5వ పాయింట్ అన్నమాట. సరి అయిన జీవనోపాధి. ఆ సరి అయిన జీవనోపాధిలో ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది. రిషి గారు ఒకసారి ఆ సరి అయిన జీవనోపాధి గురించి రిషి గారు మనకు చక్కగా వివరిస్తారు. అది ఒక్క నిమిషం. ముఖ్యంగా వీరు పసలపూడి తూర్పుగోదావరి జిల్లా. వీరు 2014లో పసలపూడి లక్ష్మీ గారి ద్వారా దానిలో రావడం జరిగింది. వీరు పిఎస్ఎస్లో ఎన్నో శాఖాహారాలలో పాల్గొన్నారు, మరి నిర్వహించారు. అలాగే లక్ష్మీ గారి ద్వారానే డాక్టర్ జికే గారితో పరిచయం కలిగి స్పిరిచువల్ టాబ్లెట్ జ్ఞానం తీసుకోవడమే కాకుండా ఆనందోత్తమ కార్యక్రమాల్లో పాటు పలు కార్యక్రమాల్లో డైనింగ్ సెక్షన్ తో పనిచేసేవారు. అలాగే డాక్టర్ రాయ్ చంద్రరాజు గారి ప్రతి సంవత్సరం అనేక వేల మంది డైనింగ్ సెక్షన్ లో పనిచేస్తున్నారు. ఐసిఐసి ఫౌండేషన్ లో పనిచేశారు. ఈ ప్రాజెక్టు సమాజీలకు అతి చేరువగా ఉండడం వల్ల ఒక ప్రాజెక్ట్ కాబట్టి ఐసిఐసి ఫౌండేషన్ ప్రాజెక్ట్ లో పనిచేసిన అనుభవం సమాజంగా ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడింది. మచిలీపట్నం బందర్లో అక్కడ మత్స్యకారుల జీవన విధానం గురించిన సమాచారం సేకరించి డాక్టర్ జికే గారికి తెలియపరచడం ద్వారా ఆనందోత్తమ కార్యక్రమంలో సమయం కేటాయిస్తాము. దీని గురించి సవివరంగా అందరికీ అందజేయాలని తెలియజేశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. దీని గురించి ఒక అద్భుతంగా వర్క్ చేసే ఒక అబ్బాయి అన్నమాట. కల్వాన్ని అందరికీ కూడా అక్కడ జరిగిన విషయాలన్నింటినీ క్లుప్తంగా తెలియజేస్తారు ఋషి. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పబడుతుంటే ఋషి గారు జ్ఞాపకం ఆయన దగ్గర నుంచి వచ్చినంత అనుభవ జ్ఞానమే. అందరికీ నమస్కారం. ఒకసారి అలాగే ఎంతో అద్భుతంగా ఈ యొక్క ఆంధ్ర ప్రేమ ప్రతి సంవత్సరం అద్భుతంగా చేస్తున్న జీకే సార్కి గైడెన్స్ చేసుకోవడం. ముందుగా నాకు జీకే సార్ పరిచయం ఏ విధంగా జరిగింది, అసలు నేను జ్ఞానంలోకి ఏ విధంగా వచ్చాను అన్నది ఒక 5 నిమిషాల్లో మీకు చెప్తానండి. నేను 2014లో ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు ఇప్పుడు మాట్లాడిన లక్ష్మీనారాయణ గారి ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఈ విధంగా వర్క్షాప్ చేస్తున్నానంటే దానికి కారణం లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాము. ఒకసారి మేడం బయటకు రాకపోవడం. అలాగే మేము పిఎస్ఎస్ఎల్లో మేడంతో వర్క్ చేస్తా ఉండేవాళ్ళం. నాలాంటి యువతని ఒక 30 నుంచి 50 మంది యువతని తయారు చేయడం జరిగింది. తర్వాత నేను చాలా రోజులు ఈ ధ్యానంలోకి రాలేదు. ధ్యానంలోకి రాబోయేసరికి నన్ను బలవంతంగా చేపట్టుకుని కడతానికి తీసుకువెళ్ళారు. కడతానికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పర్యటన కలిసి నా యొక్క ధ్యాన పరిచయం ముందుకు సాగింది. దీనికి అలా సాగుతున్న తరుణంలో ఒకరోజు జీకే సార్ ఆనందోత్తమ భవనం ఒంగోలులో చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అక్కడికి మేము లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అక్కడ డైనింగ్ వర్క్ చేయడానికి వెళ్ళాము. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రయాణం ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, జ్ఞానం, వైజాగ్,
శ్రీకాకుళం ఇలా మరెన్నో కార్యక్రమాలు డైరెక్షన్ చేసుకుంటూ వచ్చాము. ఈ అవకాశం ఇచ్చిన జీకే సార్ గారికి చేస్తున్నాం. అదేవిధంగా నేను ఈ యొక్క డైరెక్ట్ సెక్షన్ తీసుకుని ప్రకృతి రైల్లో డాక్టర్ రాయ జగపతిరాజు పరిచయం నాకు 2016 జరిగిందండి. అప్పటి నుంచి నేను ఈ జగపతిరాజు గారి సాంగత్యంలో ప్రకృతి రైల్లో కొన్ని వేల మందికి నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిసి అద్భుతంగా ఈ డైరెక్ట్ సెక్షన్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మా మీడియాతో 5 years పూర్తి అయ్యాయి అన్నమాట. ఒకసారి ప్రకృతి రైలు చేసుకోవడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలా మొదలైన ఈ ప్రయాణంలో భాగంగా నేను ఐసిఐసిఐ ఫౌండేషన్ లో ఈ సామాజిక అనేది నాకు తెలియక ముందే నేను ఒక జాబ్ చేయడం జరిగింది. ఆ జాబ్ లో నేను ఏం చేస్తున్నాను అంటే సమాజీవాకి అతి దగ్గరలో ఈ యొక్క ఐసిఐసిఐ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ని నడిపించడం జరిగింది. ఇదేంటంటే ఇంటిగా ఎవరైతే ఖాళీగా ఉన్న స్త్రీలు ఉంటారో వాళ్ళకి, నెక్స్ట్ వ్యవసాయదారులకి జీవన ఉపాధి కల్పించే విధంగా ఐసిఐసిఐ ఫౌండేషన్ కొన్ని బ్యాగ్ బేరింగ్ అని, నెక్స్ట్ బ్లౌజ్ స్టిచింగ్ అని, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం అని, కంప్యూటర్స్ నేర్పడం అని, అలాగే లాంగ్వేజెస్ నేర్పడం అని, ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ తో వాళ్ళే ఎంత ఫీ అయితే అంత ఫీజు బాగా ఇచ్చి వీళ్ళ దగ్గర ఏ డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబట్టి వాళ్ళకి దీంట్లోనే డబ్బులు సంపాదించుకునే విధంగా వాళ్ళు అవకాశం కల్పించేవారు అనమాట. ఇది నేను జాబ్ చేసి మానేసిన సంవత్సరానికి రీసెంట్ గా మొన్న లెఫ్టినెంట్ గారు అని నేను కలిసి ఇక్కడ వైజాగ్ జీకే సార్ కలవడానికి వచ్చాము. అప్పాజీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్యక్రమానికి వచ్చి నేను లక్ష్మీనారాయణ గారు జీకే సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాక జీకే సార్తో మాట్లాడినప్పుడు ఎంబీఏ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అడిగి సార్ ప్రజెంట్ నేను 1 year ఐసిఐసిఐ ఫౌండేషన్ లో జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత ఒక 1 year గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో జాబ్ పెట్టుకోవడం జరుగుతుంది అని చెప్పిన వెంటనే ఐసిఐసిఐ ఫౌండేషన్ లో ఏం చేస్తానని అడిగేస్తారు. సార్ నేను నా జాబ్ రోల్ ఏంటంటే కమ్యూనిటీ స్పెసిఫిక్ అన్నమాట. నా జాబ్ యొక్క కేటగిరీ, ఈ కేటగిరీలో నేను బ్యాగ్ బేరింగ్ అని, నెక్స్ట్ ఇలాంటి కొన్ని కోర్సెస్ తో ఈ జాబ్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు జీకే సార్ అంటే సమాజానికి సీఈఓగా ఉంటామని అడిగేస్తారు. ఒకసారి నేను చాలా షాక్ అయ్యాను అన్నమాట. సమాజీవ ప్రాజెక్ట్ కి నేను సీఈఓ చేస్తాను లేదు, నువ్వు దీనికి అని చెప్పారు. అని చెప్పిన వెంటనే నన్ను గిరిజన మేడం గారు సార్ గిరిజన మేడం గారు గట్టి చేసుకోవడం చాలా అద్భుతమైన మేడం పోయి చాలా అద్భుతమైన వర్క్ చేసేవారు. ఆవిడ గ్రౌండ్ లెవెల్ లో చాలా వర్క్ చేశారు బందర్లు. అప్పుడు లక్ష్మీ మేడం గారు నన్ను బందర్ జరిగింది. కానీ అక్కడ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి గిరిజన మేడం గారు నన్ను ఒక్కనే రమ్మన్నారు. అప్పుడు నేను ఈ సమాజ ప్రాజెక్ట్ మీద నేను బందర్ వెళ్ళానండి. బందర్ వెళ్ళిన తర్వాత రిపోర్టింగ్ అంటే అక్కడ డేటా ఏదైతే ఉందో ఆ డేటాను తీసుకోవడం జరిగింది సార్. అప్పుడు నేను గిరిజనారాయణ నుంచి అక్కడి నుంచి నేను మచిలీపట్నం వెళ్ళాను. మచిలీపట్నం బందర్ వెళ్ళి ఉంటే మచిలీపట్నం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని విలేజెస్ తో కోఆర్డినేట్ అయ్యాము. ఒక 5-6 విలేజెస్ కోఆర్డినేట్ అయ్యాము. అంటే వాళ్ళు ఏంటంటే ఈ యొక్క చేపలు పట్టే విధానం అనేది చాలా చాలా రిస్క్ తో కూడుకున్నవాళ్ళు. ఎంత రిస్క్ అంటే వాళ్ళు బోట్ మీద వెళ్ళి సముద్రంలోకి మళ్ళీ తిరిగి వస్తారో లేదో అన్నది కూడా చెప్పలేము. వాళ్ళకు కూడా తెలియదు. కానీ వాళ్ళు దేనికోసం ఆలోచన చేస్తారంటే డబ్బు కోసం. డబ్బు కోసం చేపలు పని చేస్తున్నారు, చేపలు పట్టే పని చేస్తున్నారు. మేము అక్కడ నేను డేటా జారీ చేసినప్పుడు అడిగాను, సార్ మీకు ఎన్ని బోట్లు ఉన్నాయి అని అడిగాను. ఇక్కడ దారుణమైన పరిస్థితి ఏంటంటే
చేపలు పట్టే పని వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తే ఓకే, కానీ అక్కడ ఉన్న బోర్డు వీళ్ళు ఎవరో బ్రాహ్మణ్స్ అలాగే వైశ్యాస్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ సొంతంగా బోర్డు కొనుక్కొని ఇవి డిస్టర్బెన్స్ కి రెంట్ ఇస్తున్నారు. చాలా దారుణం అనిపిస్తుంది నాకు. ఏంటి అసలు డిస్టర్బెన్స్ చేస్తారని ఏమంటే బ్రాహ్మణ కానీ వైశ్యాస్ కానీ వీళ్ళు తినరు కూడా తినరు, కానీ వీళ్ళు బోర్డులు పెట్టి అంటే చూడండి గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గాల్లో ఒకటైనటువంటి సరి అయిన జీవనోపాధి, సరి అయిన జీవన ఉపాధి. సరి అయిన జీవనోపాధి ఏంటంటే మనం మాంసం కొట్టి డబ్బు సంపాదించవచ్చు, చేపలు పట్టి డబ్బు సంపాదించవచ్చు, అలాగే మద్యం డ్రింకింగ్ అవి డబ్బు సంపాదించవచ్చు, అలాగే మటర్ చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు. అంతేకాదు డబ్బు సంపాదించడం అంటే ప్రజలకు తెలిసింది డబ్బు సంపాదించడమా లేదా అని ఒకటే తెలిసింది. కానీ ఈ గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గంలో జీకేసార్ తీసుకున్న ఈ అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి కాన్సెప్ట్ గట్టిగా సరైన జీవనోపాధి. ఇది నాకు అక్కడికి వెళ్తే క్లారిటీ కాలేదు. అంటే ఇప్పుడు డబ్బు సంపాదించే వారికి ఏం కావాలంటే డబ్బు కావాలి. నువ్వు చేపలు పట్టినప్పుడు నీకు 1000 రూపాయలు వస్తాయి. ఆ చేపలు పట్టే వృత్తిని మానిపించడానికి నువ్వు ప్రతి ఏది ఇచ్చే ఒక 10,000 వచ్చే ఇంకొక పని నువ్వు చూపెట్టినట్లయితే ఈ 1000 రూపాయలు వచ్చే పని వదిలేస్తాడు వదులుతాడు లేదా చెప్పండి. అందులో ఆ పని చిన్నసారి వేస్తున్నారు, చిన్నసారి గడికి వేస్తారు. మనం ఏదైతే మనిషి ఆశిస్తున్నాడో అది సక్రమైన మార్గంలో లేనప్పుడు సక్రమైన మార్గంలో పెట్టడానికి వాళ్ళకి ఏది అవసరమో అది వర్తించగలిగితే అక్కడ ఆ పని ఆగుతుందన్నమాట. ఇప్పుడు వాళ్ళు శాఖాహారంగా మారలేదని పక్కన పెట్టండి, కానీ ఇప్పుడు ఆ చేపలు పట్టే వృత్తిని మానిపించడానికి ఒక మిషన్ పనిచేస్తుంది అన్నమాట. అదవుతుంది. ఇప్పుడు ఈ విషయం చెప్పినప్పుడు ఏంటంటే మత్స్యకారుల దగ్గర ఈ చేపలు పట్టే విధానాన్ని ఎలా మానిపించాలి అన్నది ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే వాళ్ళకి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఒక బ్యాటరీ కానీ లేదంటే స్కూటర్ రిపేర్ కానీ కార్ రిపేర్ కానీ బ్యూటీ స్కిల్స్ కానీ సో చాలా ఉన్నాయి. ఇంకా అలాంటి కోర్సెస్ మనకి ట్రైనింగ్ ఇప్పిస్తాం. వాళ్ళకి ఒక ట్రైనింగ్ తీసుకొస్తాం, ట్రైనింగ్ ఇప్పిస్తాం. ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి జీవన ఉపాధి కల్పించే విధంగా మనమే ఏదో ఒక వర్క్ వాళ్ళకి చూపెడతాం అన్నమాట. చూపెట్టడంలో చేపలు పట్టే మాందరంటే మాందరం ఎందుకంటే ఆ చేపలు పట్టే విధానం బిస్కెట్ ఫోన్ ఆ ప్రాణాలు అచేతలు పెట్టి బతుకుతారు. చేసే పని సరి అయిన పని కాదు, కానీ వాళ్ళు డబ్బు కోసం ఆ పని చేస్తున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఈ ప్రపంచం స్వతంత్రంగా ఉండాలంటే, ఈ ప్రపంచం ఆనందంగా ఉండాలంటే ప్రతి జీవి స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలి. ఎంతో గొప్ప మహానుభావులు మనకి గురువుగా దొరికారు. తల్లి చెప్పారు, నా ఒకే ఒక కళ, నా ఒకే ఒక లక్ష్యం, నా ఒకే ఒక కర్తవ్యం అహింసతో భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడం అని చెప్పారు. ఒకసారి గట్టి చేసుకోవడం ప్రతిసారి జీకేసార్ గురించి చాలా మంది వేరే బింగు అనుకుంటారండి, కానీ జీకేసార్ని కొంచెం దగ్గర చేసిన వ్యక్తుల్లో నేను వ్యక్తి. నాకు ఆ మహత్వాన్ని కలిగించింది ఆ మేడం లక్ష్మీ గారు. ఎందుకంటే జీకేసార్ లాంటి అద్భుతాన్ని నేను ఎప్పుడు చూడలేదు. పత్రిజీ ఏం చెప్తే అది ఫస్ట్ గాలిలో మేడలు కడతారు పత్రిక జీకేసార్, కానీ ఆ గాలిలో కట్టిన మేడలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజమైన మేడలు చేయగల సత్తా ఉన్నవాడు జీకేసార్. ఒకసారి జీకేసార్ జీకేసార్లో ఏదైతే కష్టతరమైన ప్రాజెక్ట్ ఉన్నదో అది చేయగల క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉందంటే అది జీకేసార్ మాత్రమే.
ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఇది ఆక్రమణ విషయం కాదు. ఒక 100 మంది పిరమిడ్ మాస్టర్లను ఒక రూమ్ లో కూర్చోబెట్టి హాయిగా ఒక మాస్టర్ తీసుకొని కూర్చి చేసి ఒక 100 మంది భోజనాలు పెట్టి హాయిగా డబ్బాలతోటి పంపించడం అనేది చాలా చిన్న విషయం. కానీ పబ్లిక్ లోకి వెళ్ళి పబ్లిక్ ని ఢీకొట్టి పబ్లిక్ లో సత్యాన్ని నిలబడి మాట్లాడడం చాలా కష్టం. ఆ యొక్క దమ్మున ఆ టీవీ ఏదైతే ఉన్నదంటే అది అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఒక వీడియో తీసుకున్నారో అలాగే సమాజ్ జీవ అనేది కూడా ఒక వీడియో తీసుకోవడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఈ వాతావరణం మనం చూసినట్లయితే బందర్ నుంచి స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం వరకు ఆ చుట్టుపక్కల ఏరియాస్ కు కొన్ని వేల మంది ఈ మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళకు వ్యాపారం చేయడానికి వాళ్ళ దగ్గర మనీ ఉండదు కాబట్టి దానికి సపోర్టింగ్ గా అదర్ కులాలు కూడా తిరిగి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ వ్యాపారం చేస్తుంది. మనం అది ఆడాలి అంటే వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి మనం కల్పించాలి. వీళ్ళు సపోర్ట్ చేసి ఆ బోర్డులు ప్రవహించగలరు, లేకపోతే ఆ బల పనులను, లేకపోతే వాళ్ళకి అవసరమైన సరుకులు మాత్రమే ఇవ్వాలి. కానీ ఆ వేట ఆటలు మాత్రం వాళ్ళు మాత్రమే చేయగలరు. కాబట్టి వాళ్ళని మనం ఆపినట్లయితే ఆటోమేటిక్ గా ఈ యొక్క వేట అనేది ఆగుతుంది. ఎన్నో లక్షల జీవులు ఒక్కసారి పోగేస్తూ బయలుదేరి వాళ్ళ సముద్రంలో పెడితే ఒక చేప ఎంత ఉంటుంది తెలుసా మీకు? నా మీద 5 ఉంటుంది చేప. అలాంటి చేపలు 2 చేపలు పడితే వాళ్ళకి 2 లక్షలు వస్తారు, లక్ష రూపాయలు వస్తుంది. దీనికోసం వాళ్ళు ప్రాణాలు తెగించి ఆ యొక్క పని చేస్తారు. వాళ్ళు మనమందరం ఏం చేయాలి అంటే అది చేయాలి, అది మానిపించాలి అంటే వాళ్ళకి వేరే జీవనోపాధి కల్పించాలి. ఆ కల్పించడం కోసం ఇవాళ ఈ విషయం పనిచేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఐసిఐసి ఫౌండేషన్ లో అసలు మేము ఏం చేస్తామో అసలు ఏం జరిగేది అన్నది చెప్తాను. నేను ఐసిఐసి ఫౌండేషన్ లో ఒక విలేజ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ విలేజ్ లో ఏదైతే లోటు ఉందో అంటే అక్కడ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేకపోతే ఆసక్తికరమైన వాళ్ళు ఉన్నారు. ఆ స్టిచ్చింగ్ నేర్పించాలి. నేర్పించిన తర్వాత వాళ్ళు ఆ స్టిచ్చింగ్ మీద వాళ్ళ జీవనం 10 రోజులు 100 రూపాయలు 50 రూపాయలు తీసుకునే సామర్థ్యాన్ని వాళ్ళకి కల్పించే వాళ్ళు ఉన్నారు. అలాగే బ్యాక్ బ్రేకింగ్ ఉంటుంది. ఆ బ్యాక్ బ్రేకింగ్ చేసినందుకు ఒక 3 రూపాయలు 4 రూపాయలు ఒక బ్యాగ్ ఇచ్చేవాళ్ళు. అలా 10 బ్యాగులు పోతే ఒక 30 రూపాయలు రోజుకు వాళ్ళకి వచ్చేది. కాబట్టి వాళ్ళంతా ఏం చేస్తున్నారు, శ్రద్ధగా వచ్చి వాళ్ళు క్లాస్ వెళ్ళారు. ఈ క్లాస్ వెళ్ళడంలోనే నేను వేళ తీసుకెళ్ళి ధ్యానం క్లాస్ పెట్టించేవాళ్ళు. అప్పుడు ఈ ధ్యానం క్లాస్ వింటారు, వాళ్ళు అవసరమైంది నాకు కొంచెం వాళ్ళ ఉద్దేశంతో. అదేవిధంగా ఇప్పుడు మనం వీళ్ళందరినీ కూడా సమాజంలో ఈ మధ్యకాలం అనేది ఎందుకు తీసుకున్నామంటే మూలం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి క్లియర్ చేసుకుని రావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ధ్యానం అంటే చేస్తుంది, శాకాహారం అంటే చేస్తుంది. కానీ మనం ఆ మధ్యకాలం అసలు టచ్ చేయాలి. కానీ వాళ్ళు టచ్ చేయాలి అంటే ఆల్రెడీ 2 విషయాలు మొదలు పెట్టారు. గిరిజన కానీ అలాగే శ్రీకాకుళం దగ్గర లక్ష్మణ్ వేడి కానీ వీళ్ళంతా ఆల్రెడీ విషయం స్టార్ట్ చేశారండి. ఈ విషయంలో భాగంగా ప్రస్తుతంగా మనం ఏం చేయాలంటే ఎక్కడ విలేజ్ మనం వెతుకుతున్నామో ఆ విలేజ్ లో ఒక వెహికల్ సెట్ చేసుకోవాలి. మనం ఒక వెహికల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ విలేజ్ యొక్క ఓటీ ఎంత ఉందో, ఆ విలేజ్ లో ఎన్ని అవసరం ఉన్నాయి, ఎంతమంది మర్చిపోయారు అనేది ఫస్ట్ మనం నిర్ధారించాలి. నిర్ధారించిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అంటే ఒకరికి సెల్ ఫోన్ నేర్చుకోండి, మరొకరికి ఈ స్టిచ్చింగ్ అనేది ఇష్టం అవుతుంది, మరొకరికి బ్యూటిషియన్ అనేది ఇష్టం అవుతుంది. వీరికి పేదలుగా ఏది ఇష్టమో అది ఏది ఉందో దాన్ని మనం అవకాశం కల్పించే విధంగా మనం అక్కడ వర్క్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ కొంచెం చేంజ్ వస్తుంది. ఈ చేంజ్ రావాలంటే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని పట్టుకొని దాని మీద మనం వర్క్ చేసినట్లయితే చాలా వరకు ఇది వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అక్కడికి చూసాను
చాలా అద్భుతంగా వాళ్ళందరూ రిసీవ్ కానీ వాళ్ళ సంవత్సరంలో 2 నుంచి 4 ఏళ్ళు మాత్రమే ఖాళీగా ఉంటారు వాళ్ళు. మిగతా చాలా బిజీ షెడ్యూల్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇక సామాజికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ కంటే మనం ఏది నిర్ణయించుకోవాలి, ఏది కనాలి, ఏ కోర్స్ దాని బడ్జెట్ ఎంత అవుతుంది అని చెప్పి ఆ అప్రూవల్ ఇచ్చి దాని నుంచి మనం అది ఏ కోర్స్ ఎంత బాగుంది అనేది చూసుకుని ఆ కోర్స్ ద్వారా వాళ్ళకి లెర్నింగ్ వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చే విధంగా ఏం చేయాలి, ధ్యానాన్ని ఆలోచించే విధంగా మనం ఆ హాల్లో వచ్చినప్పుడు వాళ్ళు పోస్టర్స్ కానీ నెక్స్ట్ క్లాస్ వినడం కానీ లేకపోతే మనం చెప్పే మాటల ద్వారా కానీ వాళ్ళలో కొన్ని చేంజెస్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. దీనికోసం సమాజంలో ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమాజంలో ప్రాజెక్ట్ లో మనం వీలైనంత వరకు అందరూ భాగస్వాములుగా ఈ యొక్క ప్రాజెక్ట్ కి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం. ఓకే, ఈ అవకాశం అంటే నాకు చాలా తక్కువ టైం ఉంది, అందుకే నేను కంక్లూజన్ పాయింట్ వచ్చేసాను. నాకు మామూలుగా అయితే 1 hour ఇచ్చారు, కానీ వేరే ప్రాసెస్లో నాకు 1/2 hour మాత్రమే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇదే సమాజంలో వర్షాలు రేపు మీకు సార్లు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ క్లాసులో వినండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జీకే సార్కి ఇక్కడ పనిచేసే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఋషి అంటే సేవకు బాగుంటారండి. మేము ఎప్పుడైనా సరే మన ప్రోగ్రామ్స్ ఎక్కడైనా కూడా ఋషి బృందం ఉన్నారు, మన మేడం పసుపు లక్ష్మి గారు ఉన్నారు అంటే అక్కడ మేము ఆలోచించడం లేదు. ఏ టైం అయినా వాళ్ళు శ్రద్ధగా చిన్నపిల్లలు అందరూ కూడా వాళ్ళ టీం ఆ టైంలో ఉండి ఎంతో బాధ్యతగా చేస్తారు. సేవకి మారుపేరు చెప్పచ్చు పిల్లలు. మరి ఋషికి ఎంతగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం. సమాజంలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక ఇది ఎంతో అద్భుతంగా ప్రతి సామాజిక వర్గంలో కూడా వాళ్ళు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పొంది వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేదాన్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో ఒక ప్రాజెక్ట్ లో కూడా చేస్తున్నారు విజయవాడ నుంచి విజయ మేడం రత్నకుమారి గారు రావాలని సన్మానం చేయడానికి. విజయ మేడం వీటి ప్రాజెక్ట్ ఎంతో హెల్ప్ చేశారు. ప్రోగ్రామ్ చేస్తున్న పిల్లలకి అండ్ రావాలని సన్మానం చేయాలి. నాకు సమయం కూర్చున్నాను రావాలి వాళ్ళ అబ్బాయికి సన్మానం చేయాలి అని లక్ష్మి గారు కరెక్ట్ శ్రీనివాసరావు గారు రావాలండి. ఎప్పుడు కూడా కోరుకున్న విజయనగరం మాస్టర్స్ ఇక్కడ అందుబాటులో ఉండాలి సన్మానం చేయడానికి. మన పిల్లలు ఎంతో సేవ చేస్తున్నారు, వారికి సన్మానించుకోవడం బాధ్యత. గట్టిగా చెప్పకూడదు, మీరందరూ చేస్తుంటే క్లాప్ చేస్తూ ఉన్నారంటే కనుక మీరు ఇందులో పార్ట్ అయి ఉన్నారు. సార్ చెప్పారు. అయితే ఎం లక్ష్మణ్ కూడా ఉండాలి. ఎందుకంటే గొడవల పనులు సార్ చెప్పి మాట తీసుకుని సరే ఆయనకి ఓవరాల్ గా సార్ స్టార్ట్ చేశారు. మరి ఎంతో కష్ట నష్టాలు చాలా బాగా మరి సమాజ ముందుకు తీసుకెళ్ళారు. మరి వాడు కూడా ఉంటే సార్ స్టేట్ మీద రావాలని కోరిక. గొడవల పనులు 40 రోజుల ట్రైనింగ్, ఆ తర్వాత చాలా గడిపి పట్టణంలో అద్భుతంగా చేశారు వాడు. సో చాలా స్ఫూర్తి కూడా వాళ్ళది. మరి అందరం కలిసే పని చేయాలి. మరి ఋషి మరి మాట ఇవ్వాలి, మారిపోకుండా. అందుకని నాకు మరి పసంపూడి లక్ష్మి గారు తీర్చిదిద్దిన బిడ్డ మనకి ఇద్దరికి కూడా థ్యాంక్స్. మేడం కూడా సమాజంలో ఉన్నట్టే లేక
సో ఇద్దరు కలిసి మనం అక్కడ వర్క్ చేయాలి. అయితే డిగ్రీ సార్ కూడా చెప్పారు మన కోస్ట్ ఏరియా అంతా కూడా శ్రీకాకుళం, కాకినాడ, నెల్లూరు, బంగారు, ఈ 900 కిలోమీటర్లు కూడా మొత్తం శాఖాహార జగత్తు చేయాలి. వీళ్ళందరినీ మార్చాలి అనేది నెక్స్ట్ మన ఇండియా నుంచి మన వరల్డ్ వైడ్ వెళ్ళాలనేది ప్రాజెక్ట్. ఎవరెవరికైతే ఇందులో ప్రాధాన్యత ఉందో వాళ్ళ డ్రీమ్స్ బట్టి వాళ్ళకి వచ్చే కోఇన్సిడెన్స్ బట్టి నేను చెప్పగలను. వాళ్ళందరూ కూడా ఇందులో వర్క్ చేయాల్సి ఓకేనండి. థ్యాంక్ యూ.